దేవుని సంగమా, ఆయన నీతిమంతుడు. పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన నీతిమంతుడు, ఈయన జోలికి పోకము. హేరోదు పిలాతులు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నారు, ఈయనలో మాకు ఏ పాపము కనబడలేదు, ఆయన నీతిమంతుడు. ఎవరైతే ఆ మంతుని ఆశ్రయిస్తారో వారు రక్షించబడతారు. హల్లెలూయా. ఒకసారి గట్టిగా దేవుని స్తుతించుకుందామా. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించినట్లయితే మన జీవితంలో మనము ఎన్నడూ సిగ్గుపడమండి. సిగ్గుపడేది ఎవరు తెలుసా? ఎవరు సిగ్గుపడేది? వాక్యం గమనించినట్లయితే ఏదైనా తోటలో వచ్చి దేవుడు పిలుస్తాడు, ఆదామా అని. అప్పుడు ఏమైందండి? వారు దాక్కున్నారు. కారణం ఏంటి తెలుసా? వారు సిగ్గునొందారు. ఏంటి సిగ్గునొందటానికి కారణం? వారు పాపము చేశారు. వారు పాపము చేసిరు కనుక వారు సిగ్గునొంది దేవుని ఎదుట వచ్చి నిలుచుటకు వారికి ధైర్యము చాలక వారు దాగుకున్న వారై ఉంటున్నారు. ఎవరి జీవితంలో పాపం ఉంటుందో వాడు సిగ్గుపడేవాడుగా ఉంటాడు. ఎవరి జీవితంలో పాపము ఏలుచూ ఉంటుందో వాడు సిగ్గునందుతాడు. కానీ ఎవని జీవితంలో నీతి ఉంటుందో, ఎవని జీవితంలో పరిశుద్ధత ఉంటుందో వాడు సిగ్గుపడడు. ధైర్యముగా సింహం వలె ఉంటాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, దావీదు జీవితంలో భయంకరమైనటువంటి ఆపదలు, శోధనలు. గొల్యాతును చంపాడు అండి. ఎందుకోసం తెలుసా? రోషం. ఇశ్రాయేలీయులైనటువంటి మమ్ములను ఇంతగా తోలనాడుతున్నటువంటి ఈ గొల్యాతు సున్నతి లేనివాడు. ఇశ్రాయేలీయులంటే మేము దేవుని యొక్క బిడ్డలమై ఉంటుండగా ఈ సున్నతి లేనివాడు మమ్ములను ఇంతగా తోలనాటం సిగ్గు కదా అని చెప్పి వెళ్ళి ఆ యొక్క గొల్యాతును దెబ్బకి కింద పడుకోబెట్టేశాడు. తల నరికి తమాషా చూస్తున్న వాళ్ళందరికీ గొల్యాతు తలను చూపెడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఇది రోషానికి చేశాడు. కానీ అక్కడ జరిగిన సంఘటన ఏంటి తెలుసా? అది ఆ తరువాత అతనికి అనేక కష్టాలు తీసుకొచ్చింది. ఒకవైపున అన్నదమ్ములు ఎగతాళి చేశారు. ముందుగా నీవు అల్లరోడివి, మాకు తెలుసు, నీవు ఇలాంటిదే చేస్తావు, నువ్వు వెళ్ళు అని చెప్పి గద్దించారు. కానీ క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, మాట ఇచ్చిన సౌలు కుమార్తెనిచ్చి వివాహమైతే చేశాడు, కానీ దావీదు మీద కుట్ర కలిగాడు. దావీదును చంపివేయటానికి ప్రేరేపించబడ్డాడు. అల్లుడు అన్నటువంటి ఆ యొక్క కనికరము కూడా లేకుండా అతన్ని చంపివేయటానికి ఇష్టపడ్డాడు. నా దేశం మీద అధికారిగా ఉంచుతానన్నాడు. కానీ దావీదును గురించి ఎప్పుడైతే ప్రజలు పొగిడారో వెంటనే అతనికి అసూయ కలిగింది. దావీదు 10,000 మందిని అన్నారు. అసూయ కలిగి అతన్ని చంపటానికి ఇతను పొంచి ఉంటే అడవుల్లోకి వెళ్ళి బ్రతికాడు. అడవులంటే సామాన్యమండి. పులులు, సింహాలు, పాములు, తేళ్ళు ప్రతి నిమిషము కూడా భయముతో కూడినదే. కానీ యెహోవాను ఆశ్రయించి జీవించుట వలన అతను కలిగినటువంటి మేళ్ళు ఎన్నో. తనను చంపివేయటానికి వచ్చినటువంటి ఈ సౌలే తన చేతిలో చిక్కిపోయాడు. ఎదుగో సౌలా, నిన్ను చంపివేయటానికి నాకు నిమిషము చాలు. తన అంగీనే కోసి, తన వస్త్రపు చెంగును కోసి చేతిలో పట్టుకొని అంటాడు, నిన్ను చంపివేయటానికి క్షణమాత్రం చాలు. దేవుడు ఈ దినాన్ని నిన్ను నా చేతికి అప్పగించి ఉంటున్నాడు. కానీ నీవు అభిషేకించబడినవాడు కాబట్టి వెళ్ళిపో అని వదిలేస్తాడు. సిగ్గుతో వచ్చేస్తాడు మామయ్య. క్రీస్తునందు 2 సార్లు 2 పర్యాలు అలాగే జరుగుతుంది. సేవకుడు వెళుతాడు. రాత్రి ఆ గుడారం వేసుకునే గుడారములు నిద్రిస్తూ ఉంటే దావీదు యొక్క సేవకుడు వెళ్ళి చంపుదునా అంటాడు. అభిషేకించిన వాణ్ణి ముట్టుకోకు. ప్రేమైన దేవుని సంగమా, ఎంతటి విజయమో అది. రక్షిస్తూ ఉంటున్నాడు దేవుడు, రక్షిస్తూ ఉంటున్నాడు. సిగ్గుపడనేయలేదు. కుమారుడు కూడా, ఎంతగానో ప్రేమించినటువంటి కుమారుడు కూడా తండ్రి మీదకి దండెత్తే
పరిస్థితి వచ్చింది. అయినా దావీదు భయపడలేదు. అక్కడ అంటూ ఉంటున్నాడు, యెహోవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షించము. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ, మన దేవుడు నీతిమంతుడు, ఆయన రక్షించువాడై ఉంటున్నాడు. ఆయన రక్షించువాడై ఉంటున్నాడు. ఈ నీతిమంతుని యొక్క రక్తము చేత, నీతిమంతుడైన క్రీస్తు యొక్క రక్తము చేత మనందరి పాపములకు విమోచన కలిగి ఉన్నదన్న విషయాన్ని మనం గుర్తెరగవలసిన వారమైంటున్నాం. చదవబడిన వాక్యం